ఈ ఇన్ఫ్లేషన్ చూడు ఎలా పెరిగిపోతుందో. నెల గడిస్తే చాలు అనే మైండ్ సెట్కి వచ్చేసారు రా జనాలు. అవును డాడీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, అది ఎంత కవరేజ్కి తీసుకున్నాము? 50 lakhs ప్లాన్. 50 lakhsా? ఎందుకంత ఎక్కువకి తీసుకున్నాము? నానా, మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటు ఎంత పెరిగిందో తెలుసా? 7 to 8%? కాదు, 14% రా. 14%? నిజమా? జనాల్లో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉందిరా. 2 lakhs 3 lakhs 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఒకవేళ నీ మెడికల్ బిల్లు 50-60 lakhs వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? 50-60 lakhs డబ్బులు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అదే 3 4 5 lakhs అనుకో, క్రెడిట్ కార్డులు వాడో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని అడిగి అరేంజ్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ రియల్ పర్పస్ హైయెస్ట్ మెడికల్ బిల్ ని కవర్ చేయడం. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నామని కాదు. కానీ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటదేమో కదా? ఇలాగే జనాలందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు కరెక్ట్ ప్లేస్ నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం పర్ మంత్ 400 to 500 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ కవరేజ్ lakhs crores లో ఉంటుంది. ఇప్పుడు 18% GST కూడా తీసేశారు. నువ్వు కట్టే ప్రీమియం కి 10 lakhs కవరేజ్ ప్లేస్ లో 20 lakhs కవరేజ్ వస్తుంది. మరి సెటిల్మెంట్ క్లెయిమ్ పరిస్థితి ఏంటి? అది టైంకి అయిపోతుందా? డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. క్లెయిమ్ ప్రాసెస్ మొత్తం 30 minutes లో అయిపోతుంది. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో అయితే డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా ఇలాంటివి కూడా డే 1 నుంచే కవర్ అవుతాయి. నైస్. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి? నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా. చాలా సింపుల్.